హలో ఆల్ ఎలా ఉన్నారు? 'టూరిస్ట్ ఫ్యామిలీ' 2025లో మోస్ట్ టోడ్ ఫిల్మ్స్‌లో ఒకటి. ఆ సినిమా డైరెక్టర్ అభిషన్ జీవంత్ హీరోగా ఒక సినిమా చేశారు. అదే 'విత్ లవ్'. మరి ఈసారి హీరోగా హిట్ కొట్టారా లేదా అనేది ఈ రివ్యూలో తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే అందరికంటే ముందు రివ్యూస్ ఇచ్చేది మనమే. అండ్ ఈ వీడియోకి ఒక 2000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. ఒకటేం చెప్తా. నో కమెంట్ ద స్టోరీ లైన్. లైఫ్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేని సత్య వాళ్ళ అక్క చెప్పడం వల్ల మోనిషా అనే ఇన్‌ఫ్లుయెన్సర్‌ని పెళ్లి చూపుల్లో కలవడానికి వెళ్తాడు. కలిసాక ఏమైంది? అనుకోకుండా వీళ్ళిద్దరి మధ్య ఉండే కామన్ పాస్ట్ ఏంటి? ఫ్యూచర్ కోసం ఎలా ప్లాన్ చేసుకున్నారు? లాస్ట్‌కి వీళ్ళిద్దరూ ఒకటే అయ్యారా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది కామెడీ గురించి. ఈ సినిమాలో పెద్దగా సైడ్ క్యారెక్టర్స్ ఉండరు. ఉన్న క్యారెక్టర్స్ అన్నీ ఆ సీన్‌కి తగ్గట్టు వచ్చి, వాళ్ళ పార్ట్ పూర్తి చేసుకొని వెళ్ళిపోతాయి. కానీ మెయిన్ క్యారెక్టర్స్‌కి మాత్రం ఒక క్లియర్ నేచర్ ఇచ్చి, వాటి చుట్టూ సిట్యుయేషన్స్ క్రియేట్ చేసి, చాలా నేచురల్ హ్యూమర్‌ని ప్రెజెంట్ చేశారు. ఆల్మోస్ట్ ఎవ్రీ 2 మినిట్స్‌కి ఒక కామెడీ సీన్ లేదా ఒక మంచి వన్ లైనర్ పడుతూ ఉంటది. చాలా వరకు కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. దీనివల్ల స్టార్ట్ అయిన కొన్ని మినిట్స్‌కే మనం ఆ క్యారెక్టర్స్‌కి కనెక్ట్ అయిపోతాం. నెక్స్ట్ బిగ్ ప్లస్ పాయింట్ మెయిన్ లీడ్స్ యాక్టింగ్. అభిషన్ అండ్ అనస్వర ఇద్దరూ చాలా నేచురల్‌గా యాక్ట్ చేశారు. ఇలాంటి ఫీల్ గుడ్ మూవీస్‌కి స్టార్స్ అవసరం లేదు. ఎంత కొత్త ఫేసెస్ అయితే అంత బాగుంటది. మేకర్స్ ఎగ్జాక్ట్‌లీ అదే చేశారు. ఎస్పెషల్లీ అభిషన్ ఎక్స్‌ప్రెషన్స్ అండ్ కామెడీ టైమింగ్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అనస్వర కూడా క్యూట్‌గా, పింకీగా ఉంటుంది. ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ మనకుంటే ఎంత బాగుంటుందని అనిపిస్తది. వీళ్ళిద్దరి మధ్య కామెడీ సీన్స్, గొడవలు, క్యూట్ మొమెంట్స్ అన్ని బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఇంకొక బిగ్ ప్లస్ పాయింట్ తెలుగు డబ్బింగ్. ఫస్ట్ హాఫ్‌లో స్కూల్ పోర్షన్స్‌లో ఒక సీన్ ఉంటది. థియేటర్‌లో ఫుల్ ఎరప్షన్స్ వచ్చాయి. సెకండ్ హాఫ్‌లో ఫోన్ సీన్ అయితే మంచి ఫన్ జనరేట్ చేసింది. ఇక్కడ తెలుగు డబ్బింగ్ ఆర్టిస్ట్‌కి స్పెషల్ క్రెడిట్ ఇవ్వాలి. ఫ్యాబులస్ జాబ్ అసలు. ఫ్లాష్ మ్యాన్ మీమ్, కుక్కర్ మీమ్, ప్లాస్టిక్ మీమ్ ఇలాంటివి ఏవి కూడా వదలలేదు. ఫ్రెష్‌గా రాసారు డైలాగ్స్ కూడా. సినిమాలో కొన్ని లైఫ్ లెసన్స్ కూడా బాగా ఇంటిగ్రేట్ చేశారు. సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, జడ్జింగ్ ఇలాంటి పాయింట్స్‌ని ప్రీజీగా కాకుండా నీట్‌గా స్టోరీలో కలిపేశారు. డైలాగ్స్ కూడా హ్యూమర్‌కి అటు ఎమోషన్‌కి మధ్యలో బ్యాలెన్స్‌డ్‌గా రాశారు. నౌ కమింగ్ టు ద నెగెటివ్స్. మెయిన్‌గా మూవీ ప్లాట్. బాలేదని చెప్పను. కానీ చూస్తున్నప్పుడు 96, ఆటోగ్రాఫ్, థాంక్ యూ, పెళ్లి చూపులు ఇలాంటి కొన్ని మూవీ థీమ్స్ గుర్తొస్తుంటాయన్నమాట. అలానే కాపీ అని కాదు. వాళ్ళు కొత్తగా ఇంటర్లింక్ చేశారు. కానీ కోర్ పాయింట్ సిమిలర్‌గా ఉండడం వల్ల కొంచెం మిక్స్డ్ ఫీలింగ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఎమోషనల్ సీన్స్ అండ్ ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్. ఎమోషన్ వర్క్ అవ్వదని కాదు గానీ కొన్ని చోట్ల ఆ ఎమోషన్‌ని ఓవర్ స్ట్రెచ్ చేసినట్టు అనిపిస్తది. ఇంత సాగతీయడం ఎందుకురా? ఇప్పుడు మనల్ని ఏడిపించడానికే చేస్తున్నారని క్లియర్‌గా అర్థమైపోతుంది. ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్‌లో ఆ ఫీలింగ్ ఎక్కువొచ్చింది. వెంటనే ఇంకొక ఫన్ సీన్ పడ్డా ఆ స్ట్రెచ్ అప్పటికే ఫీల్ అయిపోతాం. సెకండ్ హాఫ్ ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్‌గా ఉండాల్సింది. ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్ దగ్గర. ఓవరాల్‌గా చెప్పాలంటే ఇట్స్ అన్ ఎంజాయబుల్ ఫిల్మ్. వితౌట్ ఎనీ హెవీ ఎక్స్‌పెక్టేషన్స్ సింపుల్‌గా థియేటర్‌కి వెళ్లి ఎంజాయ్ చేసి రావచ్చు. డెఫినైట్‌లీ డిసప్పాయింట్ అవ్వరు. కుదిరితే ఇంకొక సినిమా రివ్యూతో కలుద్దాం. అటిల్ సైనింగ్ ఆఫ్. ఈ మూవీస్ ఫర్ యూ.